మేలో కవిత కొత్త పార్టీ పెట్టబోతుందన్నట్టు మనకి మీడియా చిట్చాట్లో చెప్పడం జరిగింది. మరి పెడితే ఏ విధంగా ఉంటుందండి? ఏందండి అంటే అటు తండ్రికి ఇటు అన్నకి అపోజిషన్ గా పెట్టడం, వాళ్ళ పేరు ఎందుకు ఖరాబ్ చేయడం, వాళ్ళకే సపోర్ట్ చేసుకుంటా వాళ్ళ పార్టీలు ఉండొచ్చు కదా. ఇప్పుడు ఈమె చేయడం వల్ల వేరేవానికి ఇప్పుడు మన అపోజిట్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నెగిటివ్ ఇంపాక్ట్ వీళ్ళ మీద కేసీఆర్ మీద పడుతుంది కదా. నీ బిడ్డనే అట్లా చేసింది, మేము చెయ్యమా అని అంటే తనే నెగిటివ్ పోర్ట్రే చేస్తుంది కదా పేరెంట్స్ ని కానీ ఇటు బ్రదర్ ని కానీ. సో అదంతా ఎందుకు చెయ్యకుంటుంటే ఆమె వాళ్ళ ఫాదర్ కి వాళ్ళ బ్రదర్ కి సపోర్ట్ చేస్తే బాగుంటది అని చెప్పేసి నేను అనుకున్నాను. అంటే ఆమె మెయిన్ టార్గెట్ కూడా కేటీఆర్, ఇంకొక సైడ్ చూస్తే హరీష్ రావు లాగానే కనిపిస్తున్నారు. ఇటు బోధన్ కానీ సిద్దిపేట కానీ, సిద్దిపేట అంటేనే బీఆర్ఎస్ కి అడ్డ. మరి ఈ రెండు ప్రాంతాల్లో కూడా నేను పోటీ చేస్తే అవే నాకు టార్గెటెడ్ ప్లేసెస్ అని చెప్తుంది. మరి ఆ రెండు ప్లేసెస్ లో పోటీ చేస్తే సీట్స్ ఎన్ని వరకు రావచ్చు అంటారు? మేబీ రావచ్చు ఎక్కువనే. ఎందుకు అంటే ఇప్పుడు తను ఎక్కడ ఏదైనా తను రియాక్ట్ అవుతుంది వెళ్తుంది. సో అక్కడ నెగిటివ్ చేయాలి వాళ్ళని అంటే ఆబ్వియస్లీ మేము పాజిటివ్ అవ్వాలి ఇక్కడ. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమెకి ప్లస్ అవ్వడం వల్ల ఇప్పుడు సి అండి, ఇప్పుడు నాకు ప్లస్ కాదు నేను ఏది చెయ్య, 1 రూపీ నాకు వస్తుందంటే నేను బయట ఏదైనా చేయగలుగుతా. సో తను కూడా అంతే, తన ఎక్కడైతే తనకి హైప్ ఉందో తను అక్కడనే వెళ్ళి అపోజిషన్ పార్టీకి రివర్స్ అవ్వాలనుకుంటది. అక్కడ కూడా తన సెల్ఫ్. సో తను మనం ఏం చేయలేము, అది హ్యూమన్ నేచర్ అంటాం అది అంతే. వస్తాయి, ఎందుకంటే సిద్దిపేట అంటే చిన్న పల్లెటూరు గ్రామం కాదు కదా, చాలా పెద్దది కదా. సో వస్తూ ఉంటది, అట్లేం లేదు. బట్ అట్లా పేరెంట్స్ కి బ్రదర్ కి ఇట్లా వ్యతిరేకంగా వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు.